గత ఏడాదే కాదు, ఈ ఏడాది కూడా మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ మిస్ అయ్యారు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం రఫ్ ఆడించేస్తానంటున్నారు చిరు. వెంకీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి త్రివిక్రమ్తో సినిమా లైన్లో పెట్టారు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మూవీకి షిఫ్ట్ కాబోతున్నారు. మరి నాగ్ సంగతి ఏంటి? సైడ్ క్యారెక్టర్స్ నుండి యూ టర్న్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? మైల్ స్టోన్ మూవీ పట్టాలెక్కేదెప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఈ నలుగురు రావటం పక్కానా? టాలీవుడ్ సీనియర్ హీరోస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 2 ఇయర్స్ నుండి కనిపించినప్పటికీ నెక్స్ట్ ఇయర్ రఫ్ ఆడించేస్తా అంటున్నారు. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో పాటు సమ్మర్లో విశ్వంభరాను లోడ్ చేస్తున్నారు. బాబీతో వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు చిరు. మెగాస్టార్ 158th ప్రాజెక్ట్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ గా సిద్ధం చేయబోతున్నాడు డైరెక్టర్. అలాగే శ్రీకాంత్ వదిలా ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. డాకు మహారాజు హిట్ తో ఇయర్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ అఖండ 2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ కావడంతో ప్రాజెక్టుపై ఇప్పటి నుండే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఎన్బికే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించబోతూ ఉండగా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్ గా ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. విక్టరీని ఇంటి పేరుగా మార్చేసుకున్న వెంకటేష్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ పొంగల్ చూశాడు. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి రీజనల్ హిట్ కొట్టాడు. దీంతో ఆచి తూచి స్టెప్స్ వేస్తున్న వెంకీ మామ నెక్స్ట్ గురూజీ త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాడు. ఈ ఆగస్టులో సినిమా స్టార్ట్ అయింది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతకన్నా ముందే మనశంకర వరప్రసాద్ లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు వెంకీ. ఈ ముగ్గురు సీనియర్ల సంగతి ఓకే. మరి నాగార్జున సిచ్యువేషన్ ఏంటి? 100వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరో నుండి విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు. కుబేరా, కూలీ రెండింటిలోనూ నెగటివ్ టచ్ ఇచ్చిన నాగ్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ తన 100వ సినిమాను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తిక్ తో సినిమా ఉండబోతోందని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కలేదు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈయన కూడా దసరా సీజన్లోనే ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని మెమరబుల్ గా మార్చుకునేందుకు మనం తరహాలో సన్స్ చైతూ, అఖిల్ కూడా యాడ్ కాబోతున్నారన్నది టాక్. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఈ స్టార్ హీరోస్ నలుగురు 2026లో కనిపించబోతున్నారు.